మే 10వ తారీఖు నుంచి మే 16వ తారీఖు వరకు కన్యా రాశి వారి ఫలితాలు ఈ వారమంతా గనక పరిశీలించుకుంటే, ముఖ్యంగా ఈ వారంలో కన్యా రాశి వారి ఫలితాలు మాత్రం కాలసర్ప యోగంలో లేకపోయినా కూడా కొంతవరకు మిగిలిన గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగంలో ముందుకు వెళుతూ, వారం చివరాంకరంలో మాత్రం కాలసర్పయోగం పూర్తిగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారు పూర్తిగా శక్తి ఆరాధన చేసుకోవడం అనేది మంచిది. ఇక్కడ రాశ్యాధిపతి బుధుడు రవితోటి బ్రహ్మాండంగా ఇక్కడ ముందంజలో ఉన్నాడు. అయితే ఇక్కడ గురు శుక్రుల ప్రభావం దశమంలో ఉంది. ఇక సంతాన విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి వివాహాల విషయంలో ఏంటి, విదేశీయానాల విషయంలో ఏంటి, అలాగే కొంత మీ అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిన్నపాటి భార్యాభర్తల వివాదాలు లేదా పెళ్ళిళ్ళు కుదిరి ఆగిపోవడం, పెళ్ళిళ్ళు కుదరకుండా ఉండడం సమస్యలతోటి కూడా కొంత ఇంటి వాతావరణం కూడా డల్గా ఉంటూ ఉంటుంది. అలాగే అష్టమ కుజుడు అష్టమ చంద్రుడి ప్రభావం వలన కొంతపాటి వాహన సమస్యలు, దూర ప్రయాణాల్లో సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఉష్ణబాధలు, వడగొట్టడము, ఇట్లాంటి సమస్యలు, డీహైడ్రేషను, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మొత్తం మీద కనుక పరిశీలించుకుంటే కన్యా రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో, విద్యార్థుల చదువుల్లో అయితేనేంటి సర్వత్రా బాగానే ఉంది, సమాంతరంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ వారం అంతా కూడా వీరు గణపతి నామాన్ని స్మరిస్తూ ఉండడం, సుముఖచ్చైకదంతచ్చ కపిలో గజకర్ణిక అనే 16 నామాలను తరచుగా మననం చేసుకుంటూ ఉండడము, హనుమాన్ చాలీసా పారాయణ వలన అష్టమంలో ఉండే అష్టమచంద్రుడు అష్టమకుజుడి ప్రభావం తొలగి కొంత మనశ్శాంతి చేకూరుతుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నా కూడా ఎవరి మటుకు వారే నా గొడవ నీది, నీ గొడవ నీది అన్నట్టుగానేమో వాతావరణాన్ని కల్పించుకుని ఉంటారు. కొంత శిరోభారం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది కన్యా రాశి వారి ఫలితాలు మొత్తం మీద కనుక పరిశీలించుకుంటే కొంత ఆర్థికపరమైన ఇబ్బందులతో కూడా సతమతం అవుతూ ఉంటారు. ఇంటి వాతావరణం ఒక పరిస్థితికి వచ్చే వరకు మీకు మనోవేదన, చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి కంగారు పడాల్సింది ఏమీ లేదు. హనుమాన్ చాలీసాని అధికంగా పారాయణ చేయండి. సుముఖచ్చైకదంతచ్చ అధికంగా పారాయణ చేయగలరు.